ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్కి ప్రమాదం, బయటపడ్డ కుట్ర. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఎందుకు అంత ప్రమాదం జరగబోతుందో, అదేవిధంగా ఎటువంటి కుట్ర బయటపడిందో అనే విషయాలు కూడా మనం తెలుసుకునే అవుతాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మరో 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మాలో మాకు 100 ఉంటాయి, అయినప్పటికీ సర్దుకుని ముందుకు వెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు. మరో 15 ఏళ్ల పాటు వైసీపీని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని పవన్ చెప్పారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి మరో 10 ఏళ్లుగా సీఎం ఉండాలని తాను భావిస్తున్నానని తెలిపారు. దీనిపై జనసేన కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే జనసేన కార్యకర్తలు మరో 10 ఏళ్లు టీడీపీ జెండాలు మోయాల్సిందేనా అని తమ నాయకుడిని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన మరో 5 ఏళ్లను పొడిగించారు. 10 నుంచి 15 ఏళ్లు అధికారంలో కోసం పోరాటం చేయడం తప్ప అధికారాన్ని చేపట్టేది లేదని పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలోనే జనసేన కార్యకర్తలు సీఎం సీటు షేరింగ్ ఆశించారు. 2.5 సంవత్సరాలు చంద్రబాబు, మరో 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబే పూర్తి స్థాయిలో సీఎంగా ఉంటారని తెలపడంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో జనసేన నాయకులు, కార్యకర్తలు మరోసారి అయోమయంలో పడ్డారు. 15 ఏళ్లు వైసీపీకి అవకాశం ఇవ్వమని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటే సీఎం ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద సమస్యగా మారింది. కూటమి అధికారంలో ఉంటే చంద్రబాబు సీఎంగా ఉంటారు. ఇదే విషయాన్ని పవన్ సైతం చెప్పడం జరిగింది. దీనివల్ల జనసేనకు వచ్చే లాభం ఏంటని ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కన అయితే కార్యకర్తలు అందరూ కూడా టీడీపీ వాళ్ళు చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఏదో చెప్పి మొత్తం మీద మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకుంటున్నారు. ఇదంతా పెద్ద కుట్రే, ఇది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి చాలామంది జనసేన కార్యకర్తలు అయితే వాపోతూ ఉన్నారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.